రేవంత్ రెడ్డికి అగ్రికల్చర్ గురించి తెలియదు. వానికి భూమి కనబడితే రియల్ ఎస్టేట్ దండ కనబడతా తప్ప అగ్రికల్చర్ గురించి కనబడదు. రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, దాని మీద ఎట్లా వ్యాపారం చేయాలి, బ్లాక్ మెయిలింగ్ ఎట్లా చేయాలి, కమిషన్ ఎట్లా కొట్టుకపోవాలి, అది మాత్రమే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారు, నేనంటున్న మాట కాదు. ఇంతకుముందుకే మంచిగుంటారా ఆయన తలా ఏదో ఒకటి చేసుకొని బయటపడ్డాం. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలీబాబా 40 దొంగలు గతంలో ఉండే, కానీ ఇప్పుడు అలీబాబా 4 దొంగలు జమయ్యారు. అలీబాబా రేవంత్ రెడ్డి గారు 4 అన్నదమ్ములు వాళ్ళు జమయ్యారు. మాకు కూడా రూపాయలు దొరకనిస్తారని చెప్పేసి మొత్తుకుంటున్నారు. భూమి కనపడితే ఇష్టపోవాలి, అంతే అలా పని. దాన్ని గమనించే రైతాంగానికి ఇస్తానటువంటి మాటకు కట్టుబడి 15,000 రూపాయలు 12,000 ఇస్తా అంటున్నావు. ఆ 12,000 జనవరి 26 నడేస్తా అన్నావు. మా వాళ్ళు గడియార కాడ కూర్చొని గడియారం తక్కువ పల్ల సెల్ ఫోన్ చూసుకుంటారు. ఇగబడదేమో ఆ టిక్కు లేదు తక్కువ లేదు. ఈ పోరకు రాలే. మార్చి 31వ తారీఖు అని పెట్టిండు. మార్చి 31వ తారీఖు ఎందుకు పెట్టి వెరికేనా? తెల్లారితే ఏంది ఏప్రిల్ 1 పొద్దుగాల పెట్టి ఏమంటున్నాడు, ఏమి నమ్మినారా ఏప్రిల్ ఫుల్ అంటున్నాడు దొంగ రేవంత్ రెడ్డి గారు. దానికోసమే మార్చి 31 పెట్టిండు. నిన్నమన్న సినిమా వచ్చింది గేమ్ చేంజర్ అని. ఈ లంగగాన్ని పెట్టి టంగ్ చేంజర్ అని సినిమా తీయాలి మనం. అసలు అంత దౌర్భాగ్యమైన దయనీయమైనటువంటి పరిస్థితుల కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణలో ఏది పడితే అది మాట్లాడి మన దావూసుకు పోయిండు. 1,78,000 కోట్లు నేను సాధించిన అన్నాడు. ఆడ ఏముండవు, సాధించారు అగ్రిమెంట్ ఉండవు. ఆడ అగ్రిమెంట్ చేసుకోరు, అనుకొని వస్తారు. ఇంకా మాట్లాడిన వాళ్ళతోని మెగా కృష్ణారెడ్డితో 13,000 కోట్ల ఒప్పందం జరిగిందన్నాడు. మెగా కృష్ణారెడ్డి గారి నీళ్లు చూపిస్తారు రోడ్డు అవతల, ఈ నీళ్లు రోడ్డు యువతల. నేను డెస్టినేషన్ మ్యారేజ్ అని చేసుకుంటారు తెలుసా. పిల్లగా ఈవులనే ఉంటారు, కానీ ఆడదాకా పోయి ఇండోనేషియా బాలి పోయి పెళ్లి చేసుకుని ఇంటికి వస్తారు. అట్లా ఇక్కడ ఉన్న ఇద్దరు పోయి ఆడికి పోయి అగ్రిమెంట్ చేసుకుంటారు, డెస్టినేషన్ అగ్రిమెంట్. ఇక్కడ లేనట్టు ఇక్కడ చేసుకో రానట్టు. అంటే వాళ్ళని బాగుపరుస్తున్నందుకు, కాంట్రాక్టర్లను బాగుపరుస్తున్నందుకు వాళ్ళ లక్ష్యం తప్ప మనల్ని బాగుపరిచే ఉద్దేశంలో వాడు లేడు. 1,50,000 కోట్లు అప్పు చేస్తే ఒక్కటంటే ఒక కొత్త కట్టడం నిర్మించింది లేదు, ఒక కాలువకు రూపాయి పెట్టింది లేదు, రైతాంగానికి రైతు భరోసా ఇచ్చింది లేదు. కాబట్టే ఈరోజు నల్గొండ కేంద్రంగా కాక్టవర్ సెంటర్గా నిలదీసి రేయడానికి రైతాంగం అంటే దగ్గర జమైంది. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడతారు. అప్పటి వరకు మనం ఓపికగా ఉందాం. నార్కట్పల్లి దగ్గర ఆగిర్రు, అక్కడ జెండావిష్కరణ అయిపోతున్నది. అక్కడి నుంచి బయలుదేరి 15 నిమిషాలు ఇక్కడ చేరుకుంటారు. మీరు అందరూ ఓపికతో ఉండి వారికి స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.